అర్రెరే జుజుబి క్వశ్చన్ వచ్చింది. ఎవరైనా సరే క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెట్టగలిగే క్వశ్చన్ అన్నమాట ఇది. బట్ ఒకసారి చదువుదాం. ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ స్పీడ్ v1 v2 v3 అలాంగ్ సెగ్మెంట్ ఏబి బిసి సిడి. సో మనకి ఏబి బిసి సిడి as shown in figure ఎవరైనా లేదు, మనం గీసుకుందాం. AB is equal to BC, ఓకే. S AD is equal to 3AB, AD is equal to 3AB, సో ఇది 3S. సో S 2S అయింది. ఇది ఎంత అవుతుంది? S V1 V2 V3 ఆన్సర్ 3V1 V2 V3 బై ఇంకా మనం చదవక్కర్లేదు, ఇది మన అందరికీ తెలుసు. నెక్స్ట్, ఏ జగ్లర్ థ్రోస్ బాల్స్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ సేమ్ ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ఎయిర్. వరుసగా విసురుతున్నాడు. when the first ball reaches its highest position, he throws next ball, assuming juggler throws n balls per second. సో ఇక్కడ నుంచి u వెలాసిటీ తో జగ్లర్ బాల్స్ ని విసురుతున్నాడు. ఫస్ట్ బాల్ హైయెస్ట్ పొజిషన్ కి వెళ్ళేటప్పటికి సెకండ్ బాల్ రిలీజ్ చేస్తున్నాడు. ఇలాగా n నెంబర్ ఆఫ్ బాల్స్ ని విసురుతున్నాడు. ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన, ఎవరికైనా ఈ జగ్లర్ది నాకు తెలియదు అనుకుంటే గనక, ఈ జగ్లర్ది ఒకటి స్టాండర్డ్ మోడల్, కామన్ మోడల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది, ఏం అడిగాడు? మాక్సిమం హైట్ అన్నాడు. మాక్సిమం హైట్ ఎంత అడిగాడు? ఓకే. నార్మల్ గా నీకు ఇనిషియల్ వెలాసిటీ u తో విసురుతున్నాడు, కొంత సేమ్ ఇనిషియల్ వెలాసిటీతో. సో h ఈజ్ ఈక్వల్ టు u²/2g. కానీ అది ఎక్కడ నీకు కనిపించదు, బికాస్ u అనేది అన్నోన్ క్వాంటిటీ. ఇక్కడ u అనేది అన్నోన్ క్వాంటిటీ. సేమ్ ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు కానీ ఎంత ఇనిషియల్ వెలాసిటీ ఇవ్వాల. సో ఫిజిక్స్ లో మనం చేసేది ఎప్పుడు కూడా అన్నోన్ క్వాంటిటీస్ ని నోన్ క్వాంటిటీస్ లోకి కన్వర్ట్ చేయాలి. దీంట్లో నీకు ఇచ్చిన హింట్ ఏంటి? ప్రతి 2 బాల్స్ కి మధ్యలో టైం టేకెన్ ఎంత? ప్రతి 2 బాల్స్ కి మధ్యలో టైం టేకెన్ ఎంత అవుతుంది అంటే, టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు 1/nth సెకండ్ కదా. 1/n అనేది టైం టేకెన్. ప్రతి 2 బాల్స్ కి మధ్యలో టైం టేకెన్ ఎంత అవుతుంది? 1/n. బికాస్ n నెంబర్ ఆఫ్ బాల్స్ విసురుతున్నాడు అతను. ప్రతి సెకండ్ కి n నెంబర్ ఆఫ్ బాల్స్ విసురుతున్నాడు కాబట్టి టోటల్ టైం టేకెన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి, మీకు అప్వర్డ్ వెలాసిటీ తెలిస్తే గనక, ఇదేంటిది? టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ కి ఫార్ములా ఏంటి? u/g. సో ఈ 1/n ని నేను u/g కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే u is equal to g/n వచ్చింది. నేనేం చెప్పాను? అన్నోన్ క్వాంటిటీస్ ని నోన్ క్వాంటిటీస్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నీ u అనేది అన్నోన్ క్వాంటిటీ కాబట్టి, బఫరింగ్ ఏం లేదు కదమ్మా, నీ u అనేది అన్నోన్ క్వాంటిటీ కాబట్టి దీన్ని తీసుకొచ్చి చక్కగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. సో g²/2g ఆల్రెడీ ఉంది, n². సో g ఒకటి క్యాన్సిల్ అయితే g/2n². చూడ్డానికి కష్టంగా ఉన్నా ఇది కష్టమైంది కాదు. మీరు పట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఏంటి అంటే t is equal to 1/n పట్టుకోవాలమ్మా. మీరు పట్టుకోవాల్సింది t is equal to 1/n. ఇప్పుడు ఈ ఫార్ములా మీరు మెమరైజ్ చేసుకోవడం మంచిది. ఈ ఫార్ములా ఏదైతే ఉందో h is equal to g/2n² అనేది మెమరైజ్ చేయండి. ఎందుకు? రేపొద్దున 3 బాల్స్ విసిరాడు, 4 బాల్స్ గాల్లోకి విసిరాడు, 5 బాల్స్ విసిరాడు పర్ సెకండ్. 5 బాల్స్ విసిరాడు, టోటల్ హైట్ ఎంత? n ప్లేస్ లో 5 రాసుకుంటాం. పర్ సెకండ్ 3 బాల్స్ విసిరాడు, టోటల్ హైట్ ఎంత? n ప్లేస్ లో 3 రాసుకుంటాం. ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. జగ్లర్ ఫార్ములా తెలియని వాళ్ళు ఈ పాటికి ఒకసారి నేర్చుకోండి. ఇప్పుడు నాతో పాటు ఒకసారి నేర్చుకోండి. ఖతం.